హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మన జాబ్స్ అప్డేట్ ఛానల్. సో ఇవాళ యొక్క వీడియో ఏపీ గవర్నమెంట్ శాఖలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో దీంట్లో అసిస్టెంట్ మేనేజర్స్ ఇంకా ఏ ఏ విభాగాల్లో మనకి పోస్టింగ్స్ అనేది ఉన్నాయో మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకున్నాము. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎగ్జామ్ అనేది లేదు ఫ్రెండ్స్. మనకు వచ్చిన మెరిట్ ప్రకారము వీళ్ళు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్తో జాబ్ అనేది తీసుకుంటున్నారు. సో ఇది 1 year మాత్రమే కాంట్రాక్ట్. సో తర్వాత ఏంటి ఎలా ప్రాసెస్ అనేది మనం డీటెయిల్గా వీడియో చూద్దాము. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాది కొత్త ఛానల్. ఈ నోటిఫికేషన్ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ సంస్థలోనే మనం పనిచేసే విధంగా చెప్తున్నారండి. సో దీని యొక్క డీటెయిల్స్ అనేది వివరంగా చూద్దాం. ఆన్లైన్లో మనం అప్లై చేయడానికి July 7th నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. సో లాస్ట్ డే టు అప్లై వచ్చి 18th అండి, 18th July. సో మనకి 10 days మాత్రమే టైం ఉంది. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 years మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 42 years. సో ఈ ఏజ్ లిమిట్ అయితే 42 years వరకు అంటున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం చూసి ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. అండ్ ఫీ వచ్చి 1000 rupees అండి. అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పారు, అంటే 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి ఎలా అనేది మేబీ పర్మనెంట్ చేసుకుంటారేమో, మన యొక్క వర్క్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ పాస్డ్ అవుట్ అండి. సో అండ్ రిమైనింగ్ ఏజ్ రిలాక్సేషన్ SC ST వాళ్ళకి 3 years. సో అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ డీటెయిల్గా చూద్దాము. సో మనకు అమౌంట్ కూడా ఇచ్చాడు. కన్సాలిడేటెడ్ అమౌంట్ వచ్చి మనకి 25K అనేది పర్ మంత్ అనేది జనరేట్ అవుతుంది అకౌంట్లో. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఓన్లీ 1 year అన్నారు. సో మనము 1 year అని చెప్పి ఎవరు అప్లై చేయకుండా ఉండొద్దండి. సో అప్పుడప్పుడే మనకి ఎగ్జామ్ లేకుండా నోటిఫికేషన్స్ అనేది వస్తుంటాయి. సో దీన్ని ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని ఇంట్రెస్ట్ చూపించి చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనము ఇది మెరిట్ ప్రకారంగా తీసుకుంటున్నారు కదా. సో ఈ ఎలిజిబిలిటీ అనేది మనకు మార్క్స్ పరంగా SC వాళ్ళకి 15% రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు. అలాగే ST వాళ్ళకి 6% అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 29% అండ్ EWS వాళ్ళకి 10% అండి. ఇది కూడా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది గ్రూప్ 1 క్యాడర్లో మనకి ఈ అంటే నోటిఫికేషన్స్ అనేది ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ ప్రకారంగా అనేది ఇలా ఇచ్చారండి. సో ఇది ఒక డీటెయిల్స్. అండ్ ఇక్కడ క్యాస్ట్ నేమ్స్ కూడా బాగా ఇచ్చారు. ఇది డీటెయిల్గా మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, యూ గో అండ్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఉమెన్ వాళ్ళకి ఇందులో రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు. సో శ్రీనిధి అంటేనే నేమ్లో ఉంది కాబట్టి మేబీ దట్ ఈస్ ద రీజన్. వాళ్ళకి 33% కోటా ఉందండి. అండ్ సర్వీస్ మెన్కి మాత్రం 2%. అండ్ స్పోర్ట్స్ మెన్ వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అంటే 21 అనేది చిన్న ఏజ్ ఉంటే మేబీ దే విల్ గెట్ ద బెనిఫిట్స్ అనమాట. అండ్ సో ఇక్కడ మీకు చెప్పాను కదా, మెరిట్ ఆధారంగా అంటే మనకు వచ్చిన మార్క్స్ పరంగా మనకి జాబ్ అనేది ఇస్తున్నారని. సో ఎవరైతే SSCలో 10th మార్క్స్ ప్రకారంగా దాన్ని వాళ్ళకి యావరేజ్గా ఎన్ని మార్క్స్ కావాలో సో దాని ప్రకారంగా ఇంత 10కి మనకి పాయింట్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్ 10 marks, డిగ్రీ పర్సంటేజ్తో మనకి 30 marks క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఎవరికైతే MS Office కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందో ఇఫ్ దే విల్ హ్యావ్ ఎనీ సర్టిఫికేట్ ఆల్సో దే విల్ గెట్ బెనిఫిట్ ఆఫ్ 5 marks ఎక్స్ట్రా అనమాట. అండ్ ఇఫ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా 15 marks అనేది యాడ్ చేస్తున్నారు. సో వెయిటేజ్ వచ్చి ఓవరాల్గా సీనియారిటీ వాళ్ళకి మాత్రము, అంటే ఏజ్ 42 ఆ ఏజ్ ఉన్న వాళ్ళకు దే విల్ గివ్ 5 marks ఎక్స్ట్రా అనమాట.
సో టోటల్గా ఓవరాల్గా 75 మార్క్స్ అనేది ఈ మెరిట్ ప్రకారం తీసుకుంటారు. సో మీరు దీన్ని డీటెయిల్గా చూడండి. అండ్ ఎస్ అండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దాన్ 3 years ఎవరికైతే అంటే వాళ్ళ బేసిస్కి ప్రకారం సిస్టమ్ నాలెడ్జ్ కానీ ఎవరికైతే ఉంటుందో అండ్ 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఎవరికైతే ఉంటుందో అంటే వర్క్ చేసిన ప్రకారము వాళ్ళకి 15 మార్క్స్ అనేది అప్పటికప్పుడు యాడ్ చేస్తారు. 3 years వాళ్ళకి 12 మార్క్స్, 2 years 8 మార్క్స్. సో ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారనమాట. సో ఇది చూడండి, ఓన్లీ 10 days ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. తక్కువ పోస్టులు అని చెప్పి ఎవరు వెనక్కి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ ఎప్పుడో ఒకసారి వదులుతా. అన్నిటికీ ఏజ్ అనేది బీసీఏ ఓసీ వాళ్ళకి 27, 28 ఇస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే మనకి